గుడ్. 15 డేస్‌కి వీక్లీ అమ్ముతున్నాం. కంపెనీ కొంటుంది. కంపెనీ మనకు డబ్బులిస్తుంది. లేదు. బావుందండి. ఇక్కడ బాలేదు. ఇక్కడ కొంచెం మీరు అర్థం చేసుకోండి. ఓకే సార్. కంపెనీ కొనాలేదు, కంపెనీ అమ్మాలేదు. మరి మనకి మనీ ఎక్కడి నుంచి వస్తుంది? చెప్తాను అది. అది అందుకోసం ఆపాను నేను. లేదంటే దాన్ని అలాగ వదిలేద్దును. రైట్ సార్. మీరు అమ్ముతున్నారు. వేరే వాడు కొంటున్నాడు. ఆ డబ్బులు మీకు వస్తున్నాయి. ఓకే. ఇప్పుడు 10 లక్షల మందికి నేను ఏ ఆస్తి అమ్మిచ్చేయాలి? అవదు కదా! 10 అవును మందికి ఇస్తాను. కానీ 10 లక్షల మందికి ఇవ్వలేను కదా! ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. చెప్పండి సార్. 13వ తారీఖున మీకు ఎక్స్చేంజ్ స్టార్ట్ అవుతుంది. అవును సార్. 13, 14, 15 3 రోజులు అమ్ముతారు. ఇలా వచ్చినవి ఆ 13వ తారీఖు నుంచి ఆల్మోస్ట్ 18వ తారీఖు వరకు కూడా సేల్ అవుతుంటాయి ఇవి. ఆ సేల్ అమ్మినవే మళ్ళీ మీకు తిరిగి కూపన్ రూపంలోనూ లేదంటే మరో ప్రాంతంలోకి ఇవి వెళ్తున్నాయి. ఆ క్యాష్ మీకు వస్తుంది. అంటే ఇప్పుడు మనం అమ్మిన కాయిన్స్ మళ్ళీ మనోళ్ళే కొంటున్నారా? మరి ఇప్పుడు అంతే కదా! మరి మనోళ్ళే కొంటున్నారు. ఇప్పుడు మీరు 10 కూపన్స్ కొన్నారంటే అవే కూపన్ రీసర్క్యులేషన్ లోకి ఇచ్చాను దాన్ని. ఓకే సార్. ఓకే ఓకే ఓకే. ఇదే మనీ మళ్ళీ అగైన్ మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది. ఎక్స్చేంజ్ అదే జరుగుతోంది. ఓకే సార్. లేదంటే మీకు ఈ షేర్ మార్కెట్ ఎక్స్చేంజ్ అదే కదా! పలానా షేర్ కంపెనీ మీరు అమ్ముతారు, నేను కొంటాను. నేను అమ్ముతాను, ఇంకోటి కొంటాడు, ఇంకోటి అమ్ముతాడు, ఇంకోటి కొంటాడు. అవునండి. అంతేగాని ఫ్యాక్టరీ డబ్బులు ఇవ్వడు కదా! కరెక్ట్. మరి బిట్ కాయిన్ మీరు అమ్ముతారు, ఇంకోటి ఏ అమ్ముతాడు, బి కొంటాడు, బి అమ్ముతాడు, సి కొంటాడు, సి అమ్ముతాడు, ఏ కొనొచ్చు, బి కొనొచ్చు, లేదా డి కొనొచ్చు. అవునండి. అవునవును. వాళ్ళలో వాళ్ళు సర్క్యులేట్ చేస్తారు తప్పిస్తే బిట్ కాయిన్ డబ్బులు ఇవ్వలేడు కదా! వీళ్ళకి ఎందుకు ఇస్తాడు? అవునండి. ఇప్పుడు నేను అలా డబ్బులు ఇస్తే ఎన్నాళ్ళు ఇవ్వగలను? ఇది అదే కదండి. ఇంపాసిబుల్. నేను అక్కడ అలాంటి పొరపాట్లు ఏం చేయలేదు. 98,000, 86,000, 67,000 ఇవన్నీ మనీ వెళ్ళింది. బట్ సార్ 2 లక్షలు కూడా వెళ్ళాయి సార్ పైన. అవన్నీ నేను మాట్లాడడానికి నాకు టైం సరిపోలేదు. వాళ్ళు కాంటాక్ట్ చేయలేదు. రైట్ సార్. రైట్ సార్. సో అయితే 31st అదే 23 మే 23 నుంచి మన ఎక్స్చేంజ్ లో ఇదే ప్యాటర్న్ లో నడుస్తుంటుంది. సేమ్ ప్రొసీజర్. అంతే కదా సార్? యా. ఓకే. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. అదే నేను జస్ట్ అందుకనే వచ్చాను. బట్ ఒకసారి మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను. బట్ ఎనీవే అన్ఫార్చునేట్లీ కలవలేకపోయినా. బట్ మా మనం కలాల్సిన టైం వస్తుంది. కలుస్తాం. షూర్. మనకి ఒక చిన్న విషయం ఏంటంటే భారతదేశం మొత్తంగా నాకు ఇప్పుడు 350 మంది సీఈఓలు కావాలి. అవును సార్. అవును. నేను అడిగిందంతా 86,000. అవును సార్. ఓల్డ్ ప్రపంచం మొత్తానికి అడిగాను నేను. ఓకే. ఇప్పుడు నాకు ఇమీడియట్ గా 5 CR అకౌంట్స్ అని మిషన్ 5 CR అకౌంట్స్ అనే దానికి నాకు ఇప్పుడు 350 మంది సీఈఓలు కావాలి. అవును సార్. అయితే ఈ సీఈఓలతో నాకున్న పని ఏంటంటే ఒక బిల్ గేట్స్ సీఈఓ ఏం చేస్తే ఇక్కడ కూడా వాళ్ళు అదే చేస్తారు. మీకు ఒక చిన్న వివరణ ఇవ్వాలి. సార్. బిల్ గేట్స్ దగ్గర ఉన్న సీఈఓ ఎవరైతే ఉన్నారో మన సత్యనారాయణ గారు, లేదా మిగతా కంపెనీల దగ్గర సీఈఓలు ఎలాగైతే ఉన్నారో, ఇప్పుడు ఉదాహరణకు బిల్ గేట్స్ దగ్గర ఒకడు ఉన్నాడు. సత్యనారాయణ గారికి ఆయన సార్కి ఏం తెలియలేదు. సత్యనారాయణ సార్కి ఆ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ వాటి గురించి తెలియాలి. అవును సార్. అంతే కదా? అవునండి. అవును. ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న బొగ్గు గనులు కావాలి. సత్యనారాయణ గారు చేయగలరా? లేదు. ఇంపాసిబుల్ అట్ ఆల్. ఎందుకంటే ఇక్కడ ఎవరు కావాలి? ఆ మైనింగ్ కింద ఏ లేయర్స్ లో వెళ్తుంది, ఎన్ని అడుగుల కంటే కిందకి వెళ్తే ప్రమాదం, ఎటువైపు వెళ్తే నీళ్లు ఎక్కువ ఊరేస్తాయి, లేదు ఎటువైపు వెళ్తే పైన నేల కూలిపోద్ది, అది ఎంత ఈల్డింగ్, ఎంత ప్రొడక్షన్ ఎలా తీయాలని తెలియాలి. ఇలా వచ్చిన ప్రొడక్షన్ ని ఏ రాష్ట్రానికి అమ్మాలి, ఏ ప్రాంతానికి అమ్మాలి, అక్కడ అవసరం ఎంత ఉంది, మన ప్రొడక్షన్ ఎంత వస్తుంది, మన పనిచేసే కార్మికులకి ఇంకా బాగా ఎక్కువ ప్రొడక్షన్ తీయాలని అంటే ఏం చేయాలి, బోనస్లు ఏమి ఇవ్వాలి, బెనిఫిట్స్ ఏమి ఇవ్వాలి, ఇవి కదా తెలియాలి. అవును సార్. వీటిని తీసుకెళ్లి సత్యనారాయణ సార్ దగ్గర రేస్ చేస్తారా? లేలే, పనికిరాదు. అవదు కదండి. అవదు. అవును సార్. అలాగే మన క్రిప్టోకి ఏం కావాలో నాకు తెలుసు. ఇక్కడ సత్యనారాయణ గారు వచ్చినా సరే ఇక్కడ నాకు పనికిరారు. అవునండి. అవును. జనాల తలకు నాడి తెలియాలి. నేను చేయబోయే ప్రాజెక్టుల గురించి తెలియాలి. అదే కదండి మెయిన్. ఇంకా బ్రహ్మాండ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అద్భుతమైనది. మాట్లాడుతుంటేనే జనం టక్ జాయిన్ అయిపోతున్నారు సార్. అయ్యో జస్ట్ 500 కాయిన్స్ 100 ఇస్తాం అనుకున్నది 500 వచ్చినాయి. 25 కాయిన్స్ పోతాయి. ఇంకా 475 నీళ్లు మనం ఫ్రీగా చూస్తా అంటే రియల్లీ హ్యాపెన్స్ అని ఆశ్చర్యపోతున్నారు అందరూ. అయితే మన 500కి 500 నీళ్లు చూడొచ్చా టీవీ ఫ్రీగా? 500 నెలలు కాదు సార్, 500 నెలలు అంటున్నారా? ఓకే, మంత్స్ అంటే మీరు 500 కాయిన్స్ 100 ఏళ్ళు దాటి చూడొచ్చు. బాప్రే. ఎందుకో చెప్తాను, మీరు అది కూడా వినండి. ఈ రోజు కాయిన్ రేట్ 50 రూపాయలు. అవును సార్. కానీ ఇక్కడ నేను ఓటీటీకి పెట్టింది నేను ఎంత? 99 రూపాయలు. అవును సార్. మరి 2 కాయిన్స్ సరిపోతాయి ఇప్పుడు. అవునండి.
రేపు 100 రూపాయలు అయితే ఒక కాయిన్ సరిపోతుంది. ఒక కాయిన్ సరిపోతుంది. రేపు 1000 రూపాయలు అయితే ఒక కాయిన్ అవసరం లేదు, 0.10. కరెక్ట్ సార్, కరెక్ట్ కరెక్ట్. 10,000 అయితే అంత కూడా అవసరం లేదు, 1,00,000 అయితే అంత కూడా అవసరం లేదు. అవును సార్. మరి ఎన్నాళ్ళు వస్తాయి 500? కరెక్ట్ 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 కరెక్ట్. ఇంకా వాళ్ళ జీవితాంతం వస్తాయి. అవునండి అవునండి. ఓకే, అలాగే మీకు డిష్ కూడా. అయితే మీ కిందని ఎవరైనా సరే ఒక ఓటీటీకో డిష్కో డబ్బులు కడితే ఆయన కట్టడానికి మనమే ఇస్తున్నాం, కట్టినందుకు మళ్ళీ 25 లెవెల్స్ మళ్ళీ నాన్ స్టాకబుల్ మనమే ఇస్తున్నాం. ఎన్నాళ్ళు వస్తాయంటే జీవితాంతం వస్తాయి. అంటే ఎలా అక్యుమిలేట్ అయిపోతా ఉంటుంది, ఇలా ఖర్చు పెట్టే లోపు వచ్చి పడిపోతుంటదండి. అంతే, నీళ్ళు ఊరినట్టే. అంతే. నూతిలో నీళ్ళు ఎలా ఇలాంటివి నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ రాసేసి డిజైన్ చేసి అలా ఉంచాను. అది సార్. సో అయితే మొత్తానికి ఇంప్లిమెంటేషన్ ప్రాబబ్లీ డిసెంబర్ నుంచి స్టార్ట్ అవచ్చు అంటారా? అట్లీస్ట్ ఇవి మన కిబో డైమండ్ అండ్ కిబో జ్యువెలరీ అది ఇంకా ముందుగానే వచ్చేస్తున్నాయి. ఓహో, ఇంకా ఎర్లీగా వస్తున్నాయి. ఎర్లీగా వస్తుంది, దానికోసం ఇవన్నీ చేస్తున్నాను. లేదా చేయండి సార్, ఎందుకంటే మేము నేను ఎక్కువ టైం తీసుకోను. చాలా ఇంపార్టెంట్ వాల్యుబుల్ టైం ని మీరు నాకు ఇలా స్పెండ్ చేశారంటే మీ టైం కూడా మీరు మాట్లాడడం కూడా నాకు విలువైంది సార్. నేను చేసేది మీ గురించి, మన గురించి, నా గురించి, మీకు లేదండి. ఎందుకంటే నేను ఢిల్లీ నుంచి విశాఖపట్నం వచ్చాను. నేను ఢిల్లీ వెళ్ళంగానే వాళ్ళు అడుగుతారు నాకు కంపల్సరీగా, రావు సాబ్ తోడా దేఖా క్యా, ఓ కంపెనీ క్యా హై, కైసా హై అంటే మీరు దేఖా కుచ్ నహీ హై అని అన్నాను అనుకోండి, ఇంత ఇంపాక్ట్ ఒకేసారి. నేను ఇప్పుడు తమరితో మాట్లాడింది మీకు పంపిస్తాను. మళ్ళీ ఏ చిన్న పదం కూడా మర్చిపోకుండా ఉంటారని నేను అభిప్రాయం తీసుకున్నాను. అదే సార్, ఎందుకంటే నా కింద వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, తమిళనాడు, అండమాన్, అసలు మహారాష్ట్రలో అయితే విపరీతంగా వెళ్ళిపోతుందండి. ఉమ్మేయండి సార్, మీకు వచ్చిన ఇబ్బంది లేదు. మీరు అందుకేనండి నేను కూడా అలాగే చెప్పండి సార్. ఇప్పుడు ఇప్పుడు నేను చేసే పని ఏంటో మన కుటుంబ సభ్యులుగా మీ అందరూ తెలియాలి. రైట్ సార్. 350 మంది సీవలు తీసుకొని ఏం చేస్తాడనే వారు కూడా ఉన్నారు, తెలియదు. కాబట్టి తెలిసిన వాళ్ళు ఎలాగో ఓకే ఇప్పుడు ఉన్నారు చాలా మంది. అవును సార్. ఇప్పుడు మంది గ్రోసరీస్ ఆల్ ఓవర్ ఇండియా వస్తుంది, మెడిసిన్ ఆల్ ఓవర్ ఇండియా వస్తుంది, టూరిజం ఆల్ ఓవర్ ఇండియా వస్తుంది. రైట్ సార్. నెక్స్ట్ డిషెస్ ఆల్ ఓవర్ ఇండియా వస్తుంది, ఓటీటీ ఆల్ వరల్డ్ వస్తుంది. ఇలా అనేక రకాల ప్రాజెక్ట్స్ అన్ని ఉన్నాయి. ఇవన్నింటికి ఒక మైక్రో సాఫ్ట్వేర్ ఎలా నడుస్తుందో ఇందులో ప్రతి ప్రాజెక్ట్ అలా నడుపుతున్నాం మనం. రైట్ సార్. మరి దీని అంతటికి ఇది నడిపించేటువంటి నాయకులు కావాలి కదా, ఒక సత్యనారాయణ లాగా. అవును సార్, ఉండాలి ఉండాలి. ఆయన మనం కూడా ఒక్కొక్క కంపెనీకి కొంతమందిని దేశవ్యాప్తంగా దీన్ని డెవలప్ చేయడానికి అంటే దీన్ని నడపడానికి కొంతమందిని ప్రతి రాష్ట్రంలోనూ. ఇప్పుడు ఉదాహరణకి ఓటీటీ ఉంది, ఓటీటీని దేశవ్యాప్తంగా, దీన్ని ప్రపంచవ్యాప్తంగా. డిష్ ఉంది ఎగ్జాంపుల్ కి, డిష్ ఇండియా అంతా నడుపుతాం ముందు. ఎలా నడవాలనే దానికి కొంతమంది సీఈఓల్ని వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పచెప్తున్నాను. రైట్ సార్. అన్ని రాష్ట్రాల్లోకి కూడా ఒక్కొక్క రాష్ట్రానికి ఈ విధమైనటువంటి వర్క్లన్నీ మీరు చేసి కంప్లీట్ చేయండి, ఇవి మీ బాధ్యతను వాళ్ళకి అప్పచెప్తున్నాను. ప్రతి జిల్లాలోనూ సీఈఓలు ఇస్తున్నాను. ఇలా ఈ సీఈఓలందరినీ వాళ్ళని మన సంస్థలో సీఈఓలుగా మనం ప్రకటిస్తాం. రైట్ సార్. ఎవరు దేని పనికి వస్తారనేది నా దగ్గర ఒక అనాలిసిస్ ఉంది కదా, స్ట్రాటజీ ఉంది కదా. నేను మీకు చెప్పాను, బొగ్గు గనుల్లో చేయడానికి ఆయన అవసరం లేదు. అవును సార్. సో నేను చేసే వ్యాపారంలో మీరు అవసరం, ఎలా వాడుకోవాలి, ఎలా వాళ్ళకు ఉపయోగపడాలో నేను డిజైన్ చేసుకునే చేస్తున్నాను. అవును సార్. అవును అవును. ఇలా వీళ్ళందరూ మన తాలూకా ఈ వ్యవస్థలన్నింటినీ నడపడానికి మనకు సీఈఓ కావాలి. సీఈఓ అనేసి అంటే నెల జీతగాడు కాదు, తనకి ఇవ్వాల్సిన అన్ని ఫెసిలిటీస్ తోటి మనం ఇస్తున్నాం. అన్ని ఫెసిలిటీస్ తోటి. అలాగే విదేశాల్లో మనం డెవలప్ చేయడానికి మళ్ళీ సీఈఓలు కావాలి, ఇందులో నుంచే ముందు తీస్తాను. ఆ తర్వాత మళ్ళీ ఇండియా నుంచి ఇంకా చాలా మంది రావాలి. అవును సార్. ఇప్పుడు ఈ 360 మంది 350 మంది అంటే ఏ పక్కకి రాదు సార్. అవునండి. నెక్స్ట్ నేను వెళ్తున్నప్పుడు ఒక పేద దేశం, ఒక ధనిక దేశం రెండింటిని డెవలప్ చేసుకెళ్ళేలా ప్లాన్ చేస్తున్నాను. ఓ డబ్బులున్న దేశం దాని విస్తీర్ణం ఎంత, ఓ డబ్బులు లేని పేద దేశం దీని విస్తీర్ణం ఎంత. దీన్ని డెవలప్ చేసుకోవద్దు, మన క్రిప్టో నుంచి డెవలప్మెంట్ జరగాలి, పేద దేశానికి కూడా మన క్రిప్టో నుంచి అభివృద్ధి జరగాలి. అలా ప్రతిసారి కూడా ధనిక పేద అనేదాన్ని టాలీ చేసుకుంటూ ఆ దేశాల వైపు మన తాలూకు అభివృద్ధిని తీసుకువెళ్లే దిశగా నేను డిజైన్ చేసుకున్నాను. ఫ్యాంటాస్టిక్ సార్, వెరీ గుడ్. ఇది సార్. ఓకే సార్. అయితే మన ఈ 86,400 అనుకుంటారు మీరు అనౌన్స్మెంట్ చేసినట్టున్నారు కదా, అంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అట్లా వెళ్ళేటప్పుడు. సో అయితే ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో మీరు 350 మెంబర్స్ సెలెక్ట్ చేసేటప్పుడు ఆల్ ఓవర్ స్టేట్స్ నుంచి రావాలంటే అక్కడ
కొన్ని ఏరియాల్లో బిజినెస్ మోస్ట్లీ చాలా తక్కువలో ఉంది కదండి, చాలా నే- లిమిటెడ్ నే- లో ఉంది. నే- నేను నేను దాన్ని ఒక పక్కనే డెవలప్ చేసుకెళ్తున్నాను. ఓకే ఓకే సార్, ఓకే. ఇప్పుడు మన భారతదేశంలో కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి అన్ని చోట్ల మన మెంబర్స్ ఉన్నారు, ఉమ్, మన ఉమ్, అకౌంట్స్ ఉమ్. ఉన్నాయి. ఓకే సార్, ఓకే. అలాగే ఇప్పుడు మనం ఇచ్చినటువంటి 30 మందిని కూడా 5 మీకు నచ్చిన చోట ఇవ్వండి. మేము ఈ రాష్ట్రం ఇస్తారో పక్క రాష్ట్రం ఇస్తారో మీ ఇష్టం. ఓకే సార్. తెలంగాణ, ఆంధ్ర, ఒడిశాలో. మిగిలిన 4 ఖచ్చితంగా నాకు 4 రాష్ట్రాలు కావాలని అడిగాను. ఉమ్, ఉమ్. మరి 30 మంది కలిపి మిగతా రాష్ట్రాల్లోకి స్ప్రెడ్ చేశారు వాళ్ళు. ఓకే సార్, ఓకే ఓకే ఓకే. నేను ఇది ఈజీగా తీసుకొని చేయలేదు మనం. ఓకే ఓకే ఇంటి పక్క వాళ్ళందరినీ వేసేమని చెప్పలేదు. ఓకే, వాళ్ళు డైరెక్టర్స్ ఇచ్చారు ఆల్రెడీ క్లియర్ గా. ఒకవేళ మీలో ఎవరైనా సరే మీ 4 కంటే ఎక్కువ 5 వేరే రాష్ట్రాలకి ఇవ్వచ్చు, 6 వేరే రాష్ట్రాలకి ఇవ్వచ్చు, 9 వేరే రాష్ట్రాలకి ఇచ్చేస్తే మీకు స్పెషల్ గా నేను మళ్ళీ వేరే బెనిఫిట్ చూపిస్తాను లేదా గిఫ్ట్ ఇస్తానని చెప్పాను. ఫ్యాంటాస్టిక్ సార్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఎందుకంటే నాకు మన 3 రాష్ట్రాలు క్లియర్ అయిపోయి మిగతా రాష్ట్రాల్లో కూడా మన పోలింగ్ పడాలి అక్కడ. అవునండి, అవును అవును. ఫోల్ కి మామూలు ఉందని చాలా ఫోల్ అంటే నేను నా దృష్టి బలమైన వారు. అవును సార్, అవును. ఆ ఫోల్ కి ఎన్ని వైర్లను కట్టొచ్చు, అలా నేను తీసుకున్నాను. ఇది కాకుండా వీళ్ళ దగ్గర ఉన్న 9 అయిపోతే మళ్ళీ ఎలాగాని ఉద్దేశంతో 9 కంటే ఎక్కువ నడపలేరు కాబట్టి, అంటే విన్ చేయలేరు కాబట్టి నా సైడ్ నుంచి సూపర్ సీఈఓ నుంచి ఇండియా వైడ్ గా మరొక 50 సీఈఓలు డైరెక్ట్ రమ్మని చాలా మంది వచ్చారు. ఓకే సార్, ఓకే ఓకే. మీ క్యాల్కులేషన్స్ ప్రకారం ఇదైతే కాయిన్స్, ఎర్నింగ్, టీమ్ డెవలప్మెంట్ అది మీ సాఫ్ట్వేర్ లో వచ్చేస్తుంది కదా, దానికోసం మీరు సెర్చ్ చేసే పని లేదు. ఎందుకంటే మీరు ఇలా ఫింగర్ ఇలా జస్ట్ ఫిల్టర్ చేస్తే వచ్చేస్తుంది. స్టోరీ అంతా ఎలా జరుగుతుంది, ఎర్నింగ్ అంతా మీకు తెలిసిపోతుంది. ఎర్నింగ్స్, వర్కింగ్, డైలీ మొత్తం వచ్చేస్తుంది. వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ అన్ని కనబడిపోతుంది, అందులో టెన్షన్ పడాల్సింది. ఓన్ సాఫ్ట్వేర్ సార్ అది. ఓకే 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 ఓకే. అదే మొన్న ఆ రోజున 15th September కి ఏకదమ్ 15 minutes అయినా కానీ మాకు జాయినింగ్స్ అవుతుండేది కాదండి, వెరీ వెరీ ఇబ్బంది పడ్డాం. బట్ మీరు ఆల్రెడీ చెప్పారు దాని వెంటనే నెక్స్ట్ డే అనౌన్స్మెంట్ ఇచ్చారు కదా, 1,60,000 హిట్స్ తీసుకుంటుంది 1 second కి. ఆల్రెడీ సాఫ్ట్వేర్ అప్డేట్ చేశానని చెప్పేసి మీరు ఆల్రెడీ వెంటనే వచ్చింది. అందువల్ల మేము ఇప్పుడు సాఫ్ట్వేర్ లో అసలు ఇబ్బంది లేదు. ఈవెన్ నిన్న మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తున్న ఫ్రైడే కూడా చాలా మంది జాయినింగ్ అవ్వడం జరిగిందండి. అక్కడ ఇబ్బంది కలగకుండానే మూవ్మెంట్ అయింది. సో సాఫ్ట్వేర్ ఇస్ వెరీ స్ట్రాంగ్. జస్ట్ ఇండియన్ రైల్వేస్ ఎలా అయితే సాఫ్ట్వేర్ బ్యాకప్ ఉందో అది రోజుకి చూడండి ఎన్ని లక్షల కొద్ది టికెట్స్ బుక్ అవుతుంటుంది. అది 120 days బ్యాకప్ మెయింటైన్ చేయాలి. ఆ డేట్ కి కరెక్ట్ గా అలర్ట్స్ ఇస్తుంటుంది. మీరు మంచి విషయాన్ని గుర్తు చేశారు. నాకు ఇండియన్ రైల్వే అంటే అపారమైనటువంటి అభిమానం. ఎందుకంటే మినిస్టర్ ఎవరైనా రావని, ప్రధానమంత్రి ఎవరైనా కానివ్వండి, ట్రైన్ ఆగదు, టైం కన్నీ జరిగిపోతుంటాయి. అవును సార్. ఎంత ఫంక్షనల్ గా ఉంటది అంటే నాకు చాలా ముచ్చట అనమాట. ఆ ట్రైన్ వచ్చే ముందడి చెప్తాడు, ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత చెప్తాడు, వచ్చే ట్రైన్స్ అన్ని ఆ స్టేషన్ లో ట్రాఫిక్ ని కరెక్ట్ గా కంట్రోల్, 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, 100 ట్రైన్లు వచ్చినా సెట్ చేసుకుంటాడు. మధ్యలో చోటు ఇచ్చి అట్లా పంపించేస్తాడు, అటు ఇటు పెడుతుంటాడు. ప్రయారిటీ కూడా డిసైడ్ చేస్తుంది. ఎంత ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా ఎంత పర్ఫెక్ట్ నడుపుతారు చూడండి. అవునండి, అవునవును. అది నాకు చాలా స్ఫూర్తి అనమాట. నాకు బ్యూటిఫుల్ అండి అది. ఎలా ఈవెన్ నేను అందరికీ అదే చెప్తూ ఉంటానండి, మా వాళ్ళందరికీ కూడా మన సాఫ్ట్వేర్ ఎందుకు హాలిడే ఇచ్చారంటే, ఇండియన్ రైల్వేస్ కూడా మీరు IRCTC చెక్ చేస్తే నైట్ 11:30 నుంచి 12:30 వరకు సర్వర్ డౌన్ లో ఉంటుంది. ఆ టైంలో మీరు టికెట్ బుక్ చేయడం కావదు. మన కంపెనీకి ఇవో కూడా సేమ్ అదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. అంత పెద్ద కంపెనీ కాదు కాబట్టి యు ఆర్ రైట్. 1 day తీసుకుంటున్నాను. మీరు IRCTC 11:30 అవగానే టక్ పని స్టాప్ అయిపోతుందండి. మీ ఇష్టం, మీరు ఎంత టికెట్ బుక్ చేయాలి మీ వల్ల ఇంపాసిబుల్ అట్ ఆల్. సో అది 11:30 to 12:30 1 hour దానికి హాల్ట్, అప్గ్రేడేషన్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, బ్యాకప్ తీసుకోవడం. సో ఇక్కడ మన దగ్గరకు వచ్చేసరికి మరి 1 day, ఎందుకంటే 30 lakhs అయిపోయారు ఇప్పటికి. ఇది ఇంకా 1 crore 5 crores పార్టీలు ఉన్నాం, 40 ఉన్నాం. ఒక 15వ తారీఖు 2 లక్షలు పడిపోయి మీకు చెప్పాను. మీరు ఇంకోటి అనౌన్స్మెంట్ చేశారు కదా ఇప్పుడు, మరీ స్పెషల్. రేపు 30వ తేదీ నుంచి 1వ తేదీ నుంచి మీ కాయిన్లు తగ్గిపోతాయి. మీరు మళ్ళీ చూడండి 30-29 విపరీతమైన రష్ హిట్స్ ఉంటాయి. ఎందుకంటే రేపటి నుంచి మళ్ళీ 300 కాయిన్లే లేడీస్ కి, 350 రేపటి 300. ఈ ప్యాటర్న్ మీరు ఏదైతే ఫాలో అవుతున్నారో ఇది మంచి అట్రాక్టివ్ గా ఉండి మన వాళ్ళకి విపరీతమైన వర్క్ లోడ్ క్రియేట్ చేసి, మీరు అన్నారు చూసారా స్టార్టింగ్ లో టమాటోస్ ఎలా డిమాండ్ క్రేజ్ ఎలా క్రియేట్ చేయాలి. డిమాండ్ వేరు, క్రేజ్ వేరు. సో మీరేం చేస్తున్నారు, డిమాండ్ ఎంత ఇంటెలిజెంట్ గా దాన్ని చాలా తెలివిగా సింపుల్ గా చిన్న వాయిస్ మెసేజ్ తో మొత్తం ప్రజలందరినీ డేట్ దగ్గర తీసుకెళ్లి, అప్పుడు డేట్ వరకు ఉండకూడదు బాబోయ్, 30 దాకా నేను వెయిట్ చేయను, 29కి జాయిన్ అయిపోయింది, 28కి జాయిన్ అయిపోయింది, అప్పుడైతే మీకు అవుతుంది. ఇలాంటి ఆ ప్యాటర్న్ ఫ్లో ఏదైతే ఉందో అది మాత్రం పర్ఫెక్ట్ గా మీరు వెళ్తున్నారు సార్. అదే నేను యాక్చువల్ గా నాకు ఆ హ్యాపీనెస్ రావడానికి కారణం ఏంటంటే,
సీఈఓ అంత బలమైనటువంటి సీఈఓ ఉన్నారు. అంటే సీఈఓ అనకూడదు, మేము సూపర్ సీఈఓ అనాలి. మీ అభిమానంతో ఎలా పిలిచినా పర్లేదు. లేదు సార్, ఎందుకంటే నేను మీ వాయిస్ రోజు నాకు 4-5 వాయిస్ మెసేజ్లు వస్తుంటాయి. ప్రతి దాన్ని నేను కూలంకషంగా విన్న తర్వాతే ఇంత కాన్ఫిడెన్స్ నాలో రావడానికి కారణం ఏంటంటే, ద బెస్ట్ కంపెనీని ఇంట్రడ్యూస్ చేశారంటే ఇది ఆషామాషి కాదండి. Yes. ప్రపంచంలోకి మనం వెళ్ళిపోతున్నాం. అది పేద Exactly. ప్రజల్ని ఆ లెవెల్లో తీసుకెళ్ళడం అనేది ఇంపాసిబుల్, ఎవరు చేయలేని కార్యక్రమం. సార్ ఇక్కడ మన దాన్ని- ఇద్దరం చేసి చెప్పుకోవాల్సింది ఏంటంటే సార్ అభివృద్ధి సంక్షేమాన్ని రైలు పట్టాలా తీసుకెళ్తున్నాను సార్. కరెక్ట్ సార్, కరెక్ట్. ఓన్లీ అభివృద్ధి ఉంటే ఆ కాయిన్ నిలబడదు సార్. ఒక దేశం లాంటిదే. అవును సార్. సంక్షేమం అంటే అందులో ఉన్న వాళ్ళకి కూడా మంచి జరగలేదు, అదేగా సంక్షేమం అంటే. అంతే కదండి, అంతే ఆ దేశంలోను ఆ రాష్ట్రంలోను లేదా ఆ దేశంలోను లేదంటే ఆ కంపెనీలో ఉన్న వాళ్ళ సంక్షేమం అంటే ఏంటి, వాళ్ళకి మంచి జరగాలి. సంక్షేమానికి సర్వీస్ తోడైంది అనుకోండి, Yes. అది ఎక్కడికి వెళ్ళిపోతుందండి, దాని తాలూకు విలువ బాపరే ప్రతి మనిషి నానుడిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది మన కిబోలో జరిగింది అదే కదా, మీరు చెప్పిన అదే. వాక్యే కదా. అదే కదా సార్, 15th నాకు సర్వర్ ఇలా డౌన్ అయితే నెక్స్ట్ 16th కి వెంటనే అప్గ్రేడేషన్. సో మళ్ళీ మనం అసలు రేపు 30వ తేదీనే ఇంత టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ 160 హిట్స్ 1,60,000 హిట్స్ పర్ సెకండ్ అంటే అవును. మీ ఇష్టం, ఎంతమంది జనాలు ఏ విధంగా ఆపరేట్ చేసుకున్న ప్రాబ్లం, ఎంత ఫాస్ట్ ఇది. అవును సో సార్, అవును సార్. చాలా బ్యూటిఫుల్. మీరు చూడండి, ఇలా యాడ్ ఇలా క్లిక్ చేయ 12 o'clock అయ్యేసరికి రెడీగా 2 కాయిన్స్ సార్ వస్తుంది. మీరు గమనించారు లేదు, 12 అయ్యేసరికి ట్రాఫిక్ జామ్ అవుతుంది చూడండి. కరెక్ట్. నేను అందుకని ఒక రోజు ట్రై చేశానండి, 12 o'clock ఇలా హిట్ చేసేసరికి ఈ కాయిన్స్ అప్గ్రేడేషన్ టైం పడుతుంది. ఎందుకంటే 2 యాడ్ కాయిన్స్ మాత్రం వెంటనే వచ్చేస్తున్నాయండి. అవును, ఇది అప్గ్రేడ్ అవడానికి హెవీ లోడ్ పడుతుంది, హెవీ హిట్స్ పడిపోతున్నాయి. ఎంత హిట్ అయినా కానీ సూపర్ సాఫ్ట్వేర్ సార్. ఇది మాత్రం ఎంత ఫెంటాస్టిక్ గా అప్గ్రేడ్ అవుతుందంటే కాయిన్స్ అందరికి డిస్ట్రిబ్యూషన్, రీడిస్ట్రిబ్యూషన్, ఇది ఆషామాషిగా కూడుకున్న వ్యవహారం కాదు. దీని వెనక ఎంత బ్యాకప్ ఉందో అది అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళకే తెలుస్తుందండి. నార్మల్ వాళ్ళు ఎవరు మీకులాగా టెక్నికల్ మీద ఐడియా ఉన్న వాళ్ళకి మీరు ఏంటంటే అసలు మీ మేధావి, మీ తాలూకు నాలెడ్జ్ ని ఏకదమ్ దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఈ ఉన్నాయి సార్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మీరు ఎంత శ్రమ పడుతున్నారో. ఓ పక్కన ట్రైనింగ్ ఇవ్వాలి, ఎందుకంటే మీరు ఒక్కరే రన్ చేయలేదు, దీన్ని రన్ చేయలేరు. ఆల్మోస్ట్ దాటిపోయింది 40 lakhs వెళ్ళిందంటే కంపల్సరీగా డీసెంట్రలైజ్. మీరు 30 మంది సీఓల ద్వారా నడిపించాలి తప్పించి మీరు నడిపించాలంటే ఇంక మీ వాళ్ళకి ఇంకా జరగదు. ఇది ఇంపాసిబుల్ ఎట్ ఆల్. ఎందుకంటే మీరు ఈ ప్రాజెక్ట్స్ ని మీరు సీఓస్ ఇచ్చారనుకోండి, వాళ్ళు చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి ట్రిక్స్, టెక్నిక్స్ అవన్నీ ఉన్నాయి, అవి మీరు డిజైనర్ నేను కాబట్టి మీరు అన్నట్లుగా వాళ్ళు చేయలేరు. సో అది అవుట్పుట్ రాకపోతే మరి మీరు తట్టుకోలేరు. ఎందుకంటే మీ ఐడియా వేరు, మీ థాట్స్ వేరు, మీ విజన్ వేరు. ఆ విజన్ లోకి ఈ ప్రజల లో కరోనా టైంలో మొత్తం అన్ని పడిపోయినా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఒకటే నిలబడిందండి. మరి ఇప్పుడు మీరు నేను మనం అందరం కలిపి మన భారతదేశాన్ని మరొక స్థాయిలో నిలబెట్టి మరో మెట్టు ఎక్కించాలా వద్దా? ఎస్ సార్, డెఫినెట్. ఇంకా ప్రపంచ స్థాయిలో ఇంకా వెళ్తుంది కదా. మనం చేయలేమా? అంబానీ గారే చేయగలరా? అదే ఇప్పుడు 75th నేను అంబానీ గారిని వ్యతిరేకించట్లేదు, ఆదర్శంగా తీసుకుంటున్నాను నేను. అవును సార్, అవునండి, అవును. మనం చేయలేమా? అవునండి, అవును. మీరు నేను అందరం కలిస్తే అసాధ్యాలు ఉంటాయా? డెఫినెట్లీ సార్, 2 చేతులు కలిస్తేనే కదండి. ఇక్కడ 2 వర్గాల ప్రజలు ఉంటారు సార్. ఒక వర్గం ఏంటంటే నా వెనక ఎవడ అవసరం లేదు, నేను ముందు ఉంటానంటారు, వాళ్ళు తక్కువ ఉంటారు. అవును సార్. రెండో వర్గం ఎవరనేసి అంటే నువ్వు మొదలెట్టరా, నీ వెనకాల నేను వస్తానంటారు. అవును, కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువ ఉన్న వాళ్ళు. వాళ్ళ తాలూకు మైండ్ సెట్ అంతే, అది చిన్నోళ్ళు కాదు. అవునండి. ఇప్పుడు మొదలెట్టి ముందున్నవాడు ఒక్కడు వెళ్ళి సరిపోదు, వెనకాల లేవుతాడు, ఎందుకు పనికిరాడు. అవునండి, అవును. ముందున్నవాడు ఈజ్ ఈక్వల్ టు వెనకున్న వాళ్ళు కూడా. ఎవరు తక్కువ ఎక్కువ కాదు, అంతే కదా. అవును సార్, అవునండి. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. కాబట్టి మనం, నా అభిప్రాయం ఏంటంటే నేను ముందు ఉండడానికి నేను సాహసించాను. ఇప్పుడు నా వెనకాతలు 40 లక్షల మంది ఉన్నారు. 40 లక్షల మంది ఈజ్ ఈక్వల్ టు నేను ఈక్వల్ టు ప్రతి ఒక్కడు నాలాంటి వాడే. అంతేనండి. వాడు లేకపోతే ఇటు ఎలా వస్తారు చెప్పండి. అంతే కదండి. అవును. కాబట్టి మనందరం కలిపి ఇప్పుడు మనం ముందుకు సాగితే మన రాష్ట్ర లేదా దేశ ప్రభుత్వాలకు మనం చాలా సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు మనం ఎంత ట్యాక్స్ కడుతున్నాను నేను. అవును సార్, అవును. ఇదంతా మన గవర్నమెంట్ మనం సపోర్ట్ చేస్తున్నట్టే కదా. కరెక్ట్. అవును సార్, అవునండి. మరి మీరందరూ రేపు తోడై దీన్ని ఇంకా ముందు తీసుకెళ్తే ఎంత ట్యాక్స్ మనం కట్టగలం. మీకు నేను ఒక మాట ఇంతకుముందు వాయిస్ లో కూడా చెప్పాను. మన భారతదేశంలో అడ్వాన్స్ ట్యాక్స్ కట్టిన వాళ్ళు నేను ముందు ఉంటాను, నేను గిబో నెక్స్ట్ నెంబర్ 1 అవుతాం. అలాగే హైయర్ ట్యాక్స్ పే చేసిన వాళ్ళలో కూడా మనం ఉంటాం, మన కంపెనీ ఉండాలి. అవును సార్. ఇది ప్రభుత్వానికి మేలే కదా, ప్రభుత్వానికి కలిసి వచ్చిందే కదా. అంటే మనం కూడా భాగస్వామ్యం అవుతున్నాం కదా. అవును సార్, అవునండి. అలాంటి ఒక మంచి సదుద్దేశాలతో మనం ముందుకు సాగుతున్నాం కాబట్టి ప్రజలు
అవును. ఇంత నమ్మకంగా సపోర్ట్ చేస్తున్నారు. అంతే కదండి. ఎంత విప్లవాత్మకమైన గ్రోత్ వచ్చింది. చూసారా? చైనీస్ బ్యాంబూ ట్రీ అనేది ఏంటంటే 10 సంవత్సరాలు 12 సంవత్సరాల దాకా అది స్లోగా ఉంటది సార్. ఆ తర్వాత 13th ఇయర్ లో దాని గ్రోత్ 14th ఇయర్ లో బాపురే ఎక్దమ్ చాలా హైట్ పెరిగిపోతుంది. అవును. సో అట్లా దీనికి 9 months లో కొంచెం స్లో ఉన్న ఇక్కడ 3 months మీరు అన్నారు చూసారా 31st March వరకు ఈ 5 కోట్లు ఆగదు, డిసెంబర్ లో అయిపోవచ్చు, నవంబర్ లో అయిపోవచ్చు, మీరు అలర్ట్ ఇస్తూనే ఉన్నారు ఓ పక్క నుండి. అది ఎంత టైం పట్టదు కదండి. 40 lakhs into 3 1.2 crores కదండి. ఒక్క రోజులో ఒక మనిషి ముగ్గురిని చేస్తే అయిపోయింది కదా. ఒక్క 2 days లో 1 crore ప్రెస్ అయిపోద్దండి. అంతే. స్పీడ్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. వచ్చేస్తాయి సార్, మీకు డౌట్ అంతే అంతే అంతేనండి. డౌట్ అయితే ఇక్కడ మనోళ్ళు ఒకళ్ళిద్దరు క్వశ్చన్ వేశారు సార్. ఇందులో ఈ పెట్టినప్పుడు ఈ ఎమ్మెల్యే కన్స్టిట్యుయెన్సీ ఎంపీ అవెందుకు పెట్టారు అనేసి ఎవరో ఒకళ్ళిద్దరు అడిగారు. నేను ఆన్సర్ చెప్పలేకపోయాను. ఒకసారి ఆగండి ఒకసారి. ఎలా పోతుంది? ఫ్రంట్ లో ఉండి ఈ చిన్న చిన్న కార్యక్రమాలు జాయినింగ్ లో అవన్నీ మిగతా వాళ్ళందరూ అందరికి ఇచ్చేవచ్చు, ప్రాబ్లం లేదు. మీరు చూసుకోండి. మీరు అందుకనే ఆ తెలివిగానే 1 month బ్యాకే డిసైడ్ చేశారు. బాబు మీరే చూసుకోండి బాబు, మీ 5 మీకు ఒక తాళం ఇవ్వడం కాదు, మిగతా 5 తాళాలు మీరే డిస్ట్రిబ్యూట్ చేయండి. సో ఆ టెన్షన్ మీరు క్లియర్ అయిపోయారు కాబట్టి ఈ రోజున డెఫినెట్ గా కిబో డైమండ్ అండ్ కిబో జ్యువెలర్స్ మీద డెఫినెట్ గా వచ్చేస్తాయి షార్ట్లీ. సో అయితే కిబో పే అని ఉంది కదండి, QR కోడ్, అది ఎప్పట్లో రావచ్చు సార్? అది ఇవన్నీ మీకు ఇప్పుడు ఇమీడియట్లీ ఇస్తాను, అందులోనే నేను బిజీగా ఉన్నాను. ఓకే 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 సార్ మీరు ఇంకొక మాట నేను ఆల్రెడీ చాలా వాయిస్ లో చెప్పాను. సార్ 2048 వరకు వినింది వినకుండా, చూడింది చూడకుండా, చేసింది చేయకుండా మీ ప్రాజెక్టులు ఇస్తూనే ఉంటారు. ఎస్ సార్. ఎస్. ఓ ఫెంటాస్టిక్ సార్. ఇంకా తిరుగులేదు మాట. ఇంక మనిషి ఒక్కసారి కిబోలోకి వస్తే ఇంక వెనక్కి వెళ్ళడానికి లేదు. అంటే దారులు బంద్ అయిపోతాయి. చూసారు, అమ్మాయి నుండి లోపలికి వస్తే ఇంక బయటకు వెళ్ళడానికి లేదు. అలాగే ఇంకో లాగా కూడా మాట్లాడుకుందాం మనం. సార్ సార్ రోమ్ నగరంలో మీరు ఎక్కడ మొదలైనా సరే రోమ్కి వచ్చేస్తారట, సెంటర్కి వచ్చేస్తారు. ఓకే సార్. ఓకే ఓకే ఓకే. నగరం చుట్టూ మీరు ఎక్కడి నుంచి మొదలై ప్రయాణం చేసినా మధ్యలోకి వచ్చేస్తారట. అభిమన్యులాగా, అదే మీరు అన్నట్టుగానే ఇటు అటు రెండు ఇన్సైడ్ అవుట్ సైడ్ కూడా. కాకినాడ సిటీని కూడా అలాగే అంటుంటారండి. ఎక్కడికి వెళ్ళి ప్యారలల్ రోడ్స్ ఏమండి. మీ ఏ రోడ్కి వెళ్ళండి, ఏ డెస్టినేషన్ వెళ్ళాలనుకున్నా మీకు ప్యారలల్ రోడ్స్, మీకు ఎక్కడ మిస్ అవ్వరు. మీరు డెస్టినేషన్ కొంచెం లేట్ అవుతారు తప్పించి డెస్టినేషన్ మాత్రం రీచ్ అవుతారు. సో ఇందులో కూడా చూసారు ఎలా డిజైన్ చేశారు. కొంతమంది స్లోగా వర్క్ చేశారు అనుకోండి, నెమ్మదిగా 10,000 కాయిన్లు 1,00,000 కాయిన్లకి వెళ్తారు. ఫాస్ట్ వర్క్ చేస్తే 2-3 రోజుల్లోనే బైక్లు, 4 రోజుల్లోనే కార్లు తీసుకున్న ఎంత మంది మనం విన్నామండి. చాలా బ్యూటిఫుల్. ఇప్పుడే నేను 6 డజన్ కార్లు అనౌన్స్ చేశాను ఇప్పుడే. అదే నేను ఇందాక ఒకటి మీ ఆఫీస్ కి వెరిఫై చేస్తున్నప్పుడు ఒక రేనాల్ట్ కార్ వెళ్తుంది. మా పాప చెప్పాను, పాప చూడమ్మా రేనాల్ట్ కార్ వెళ్తుంది, ఒక ఈ ఏరియాలో ఉందేమో కిబో ఆఫీసు, కార్ వెనకాల వెళ్దాం లేదు అది లేదు అని చెప్పి. అయితే ఇక్కడ మీరు ఇంకొక విషయం కూడా గమనించాలి సార్. మన దగ్గరికి ఒక కస్టమర్ వచ్చి 500 రూపాయలు పెట్టి 10 కాయిన్స్ కొనుక్కుంటే రేపు 100 రోజుల తర్వాత ఏదో ఒక రోజున వాడు అమ్మేసుకుంటే ఆడికి మనకి రిలేషన్ తెగిపోతుందని, అలా తెగిపోకూడదు అని మనల్ని నిలబెట్టిన వాడిని నిలబెట్టాలా వద్దా? షూర్ సార్. లైఫ్ లాగా గుర్తుంచుకోవాలి కదా మనతో. కృతజ్ఞత భావం అనుకోండి, బాధ్యత తీసుకోవడం అనుకోండి. అందుకోసం నేను ఏం చేశానంటే డైలీ 2 కాయిన్స్ వచ్చేటట్టు చేశాను. అవి మీరు అమ్ముకోలేరు కదా. 100 ఏళ్ళు మీరు నాతో ఉండాల్సిందే. నా అంటే కిబోతో అంతే 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 500 రూపాయలు ఇచ్చేసి నేను ఇంటికి వెళ్ళిపోతానంటే నో ఛాన్స్. లేదు మీకు సమస్య లేదు. మీకు 1.66% పెట్టారు చూసారా, అది ఇంకా మిటిగేటింగ్ పాయింట్ అండి. అది ఇంకా అందులో మీకు వచ్చిన మైనింగ్స్ లో కొంచెం వినండి. 1.66 ఉంది, 1% ఉంది, 0.75 ఉంది, 0.50 ఉంది, 0.25 కూడా ఉంది. అంటే ఆ మైనింగ్ ని బట్టి నేను డిజైన్ చేసుకొచ్చాను అవన్నీ. ఓకే సార్. ఓకే ఓకే సార్. అంటే ఇది ఏంటంటే సార్, డిమాండ్ అండ్ సప్లై చూసుకున్నప్పుడు మన దగ్గర ఉన్న టోటల్ సప్లై కానీ రోడ్డు మీదకి వస్తే రేట్ పడిపోతుంది. అందుకోసం అని చెప్పేసి మన వాళ్ళు ఒక పదం వాడతారు క్రిప్టోలో, సర్క్యులేషన్ మైనింగ్ ఎంత అంటారు. ఇది వినే ఉంటారు. ఓకే సార్. ఇప్పుడు బిట్ కాయిన్ తీసుకున్నాను అనుకోండి, దాని టోటల్ కాయిన్స్ 2,10,00,000. 37 లక్షల కాయిన్స్ బర్న్ అయిపోయి, పాస్వర్డ్స్ పోయి, అందులో మరొక ఇప్పుడు ఇంకొక 30 లక్షల కాయిన్స్ పైన ఈ మైనింగ్ లో ఉన్నాయి. ఇక రిమైనింగ్ ఎంత ఉన్నది? 37 ప్లస్ 30 అనుకోండి, 67. 70 అనుకోండి మనకు లెక్క తేయడానికి. 1,40,00,000 కాయిన్స్. ఈ 1,40,00,000 కాయిన్స్ లో చాలా మంది అమలేని వాళ్ళు ఉంటారు. పాస్వర్డ్ ఉంటది కానీ మర్చిపోయినా ఉన్నాడు కూడా తెలియనివాడు ఉంటాడు.
అవును సార్. ఇవన్నీ తీసేస్తే సర్క్యులేషన్ ఎంత ఉన్నది అనేది వస్తుంది అనమాట. హ్మ్. హ్మ్. అప్పుడేంటి ఒక 20 లక్షలు 30 లక్షల కాయిన్స్ సర్క్యులేషన్ లోనే ఉంటాయి. ఓకే సార్. హ్మ్. మిగతా అన్ని ఇప్పుడు రావు. హ్మ్. ఇలాగే మన కాయిన్ కూడా హ్మ్. స్టాకబుల్ లో కొన్ని ఉండిపోతాయి, హ్మ్. హ్మ్. లేకపోతే సేలబుల్ లో కొన్ని ఉండిపోతాయి. హ్మ్. హ్మ్. ఇవి కాకుండా సర్క్యులేషన్ లోకి వచ్చిన వాటిలు చాలా తక్కువ వస్తాయి. హ్మ్. హ్మ్. అది నేను చాలా రైట్ ఫార్మేట్ లో తీసుకున్నాను. ఫెంటాస్టిక్ సార్. వెరీ గుడ్. ఇప్పుడు ప్రతి ఒక్కరూ 150 కాయిన్స్, ప్రతి లేడీకి 350 కాయిన్స్ మనం ఇస్తున్నాం. అవునండి. మరి ఇలా ఇస్తున్నప్పుడు సర్క్యులేషన్ లోకి ఇవన్నీ వచ్చేస్తే ప్రమాదం కదండి. డిమాండ్ పడిపోతే ప్రమాదం. ఒకేసారి రేట్. అలాగే మైనింగ్ పెరిగిపోతే ప్రమాదం. కాబట్టి నేను ఏం చేశానంటే నెక్స్ట్ మంత్ నుంచి తగ్గుతూ ఉంటాయి. అవునండి. చెప్పారు. స్టార్టింగ్ లో తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ మైనింగ్ వచ్చింది. అవును సార్. ఇక్కడ నుంచి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి తక్కువ మైనింగ్ వచ్చింది. బ్యాలెన్స్ క్లియర్. అవునండి. సరిపోయింది. యావరేజ్ లో వచ్చేస్తుంది. అది మీరు నిద్రపోతున్నప్పుడు సాయంత్రం నైట్ ఎప్పుడు ఆలోచించండి. నేను చెప్పింది మీకు కరెక్ట్ కాదు. ఎంత ప్యాటర్న్ ఫ్యాక్ట్ గా వెళ్తున్నాం మనం. లేదు నాకు అర్థమైపోయింది కదండి కంప్లీట్ గా. మీరు ఈ స్ట్రక్చర్ ని, ఆ డేట్స్, ఆ డైనమిజం అన్నది ఇది ఎంత మనుషుల్ని చూసారా, అది ఎలా పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ చూసారా డబల్ అయిపోతుంది. అది అంతకన్నా ఫాస్ట్ గ్రో అయిపోతుందండి. ఇంత ఫాస్ట్ గ్రో అవుతుంది అనేది అసలు ఇండియన్ హిస్టరీలోనే లేదు సార్. అన్ని సార్లు ప్రతిసారు వేరే దేశం అడిగే వాడదామా మనం? మన దేశం దమ్మేటో చూపించొద్దా? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. భారతీయ సత్తా ఏంటో ప్రపంచానికి చాటొద్దా? అన్ని ప్రభుత్వాలే చెయ్యాలా? వాళ్ళకి మనం తోడవ్వా? అవును సార్. అవును. మోడీ గారు ఏం చేస్తారు, కేసీఆర్ ఏం చేస్తారు, జగన్ గారు ఇదే పనా? వాళ్ళు ఏమైనా ఉద్యోగాలు ఇస్తారు వెనకాల తిరగాల మనం? అంటే వాళ్ళ వెనకాల తిరగాలంటే నేను వాళ్ళు వ్యతిరేకించట్లేదు. వాళ్ళకి స్క్రాచ్ ఇవ్వాలంటే మనం కూడా ఉపాధి కల్పించుకోవాలి. నేను అనేది అది. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. కేసీఆర్ గారు అబ్బాయి కూడా మొన్న ఈ మధ్య చాలా వాయిస్ లో ఆయన మీటింగ్ చెప్పారు. మీరు ఇవన్నీ పక్కన పడేయండి, మా బాధలు మేము పడుతుంటాం, కొత్త క్రియేట్ చేయండి, ఉపాధి దొరుకుతుంది అన్నారు. అవును సార్. అవునండి. అలా చాలా మంది చెప్పారు. ఆంధ్రలో చెప్పారు, ఇక్కడ చెప్పారు, స్టాలిన్ గారు చెప్పారు. అవును, అదే కదా సార్. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ మారుమూల గ్రామాల్లో ప్రజలు ఎంత చక్కగా ఇండియాలో తయారవుతున్నాయి సార్. టూత్ పేస్ట్ కదా, బ్రష్లు కదా, ఏదేమైనా ప్రతి వస్తువు నాణ్యమైన ప్రొడక్ట్ తక్కువ రేటుకి వస్తుంది. మనం ఎందుకు చేయలేము? మనం ఎందుకు చేయకూడదు? అవును. మీరందరూ నేను మీరు కలిస్తే చేయలేమా? ఒక అంబానీ, ఒక కామన్ గా ఎస్ఎల్సి ఫెయిల్ అయిపోయిన ఒక అంబానీ అనుకుంటే దేశానికి ఇప్పుడు ఎంత రెవెన్యూ సృష్టించాడు. అవును సార్. అవును సార్. అంబానీ గారు ఎస్ఎల్సి ఫెయిల్, బంకుల్లో పనిచేస్తారు, మీకు తెలుసది. ఆ హిస్టరీస్ అన్ని. అలా ఎంతో మంది వాళ్ళు వచ్చిన ప్లాట్ఫామ్ నుంచే, ఇంక్లూడింగ్ బిల్ గేట్స్ ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన వీళ్ళంతా. మరి వాళ్ళందరూ ఆయా దేశాలకు ఎంత సేవ చేస్తున్నారు. మన దేశానికి అంబానీ గారు, టాటా గారు, అదానీ గారు రాజకీయ పరంగా 100 చెట్లు మాట్లాడొచ్చు, కానీ వ్యాపార పరంగా ఎన్ని లక్షల మందిని పోషిస్తున్నారు. చెప్పాలి కదా వాళ్ళకి. మరి సెన్సెక్స్ 60,000 వెళ్ళిందంటే ఇదంతా ఎలా అండి? ఇండియన్ ఇక్కడనే జనరేట్ అవుతుంది. ఇండియన్ కరెన్సీ వరల్డ్. ఫస్ట్ క్రిప్టోకి ఎక్కడ ఆఫీసులు ఉండవు. రైట్ సార్. ఎక్స్చేంజ్ కి ఆఫీసులు అంటే పలానా దగ్గర ఎక్స్చేంజ్ ఉందని పెడతారు, కానీ అక్కడికి ఎవడు వెళ్ళడు. రైట్ సార్. ఎందుకు క్రిప్టోకి ఆఫీస్ ఉండవంటే ఇది డీసెంట్రలైజ్డ్. రైట్ సార్. డీసెంట్రలైజ్డ్ అంటే ఉదయం 9:30కో 9కో 10కో స్టార్ట్ అయ్యి సాయంత్రం 5 గంటలకు క్లోజ్ అయ్యేవన్నీ కూడా సెంట్రలైజ్డ్ అంటారు. రైట్ సార్. మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏదైనా ఒక ఆఫీస్ అయినా, ఒక ఎంఆర్ ఆఫీస్ అయినా, ఇవన్నీ అంతే. రైట్ సార్. ఇలా చేసే వాటిలన్నింటినీ సెంట్రలైజ్డ్ అంటాం మనం. రైట్ సార్. ఇప్పుడు క్రిప్టో, ఎథీరియం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, అంటే ఇవన్నీ క్రిప్టోలో ఉన్నాయి, బిట్ కాయిన్, ఎథీరియం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను డీసెంట్రలైజ్డ్. రైట్ సార్. ఇప్పుడు ఎయిర్ లైన్స్ కూడా డీసెంట్రలైజ్డ్. రైట్ సార్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఒక దేశానికి 24 hours కనెక్ట్ అవుతాయి. 5 గంటలతో ఆగిపోవు. రైట్ సార్. 9 గంటలకు మొదలవు. సో మంది క్రిప్టో కాబట్టి ఇది డీసెంట్రలైజ్డ్, దీనికి ఆఫీస్ అవసరం లేదు, ఆన్లైనే అంతాను. రైట్ సార్. ఇక ఎక్స్చేంజ్ దగ్గరికి వద్దాం. ఎక్స్చేంజ్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే మన దేశమే కాదు, ఏ దేశంలోనైనా సరే సార్ షేర్ మార్కెటింగ్ 9:30 స్టార్ట్ అని మన దేశం గురించి చెప్తుంది. 9:30 స్టార్ట్ అవుతుంది, 3:30 క్లోజ్ అయిపోతుంది. అవును సార్. ఆ తర్వాత మనం కావాలనే కొనలేము, అమ్మలేము. అవునండి. ఆ టైంలోనే ఈ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. అవును సార్. బట్ క్రిప్టో ఏమవుతుందంటే 24/7 ఇన్ వరల్డ్. ప్రపంచం అంతా కూడా 24 గంటల్లో మీరు కొనొచ్చు, అమ్మొచ్చు, మీకు నచ్చినట్టుగా కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. రైట్ సార్. ఈ ఎక్స్చేంజ్ కి ఆ ఎక్స్చేంజ్ కి అది తేడా. డీసెంట్రలైజ్డ్ కి సెంట్రలైజ్డ్ కి ముందుగా చెప్పాను నేను. రైట్ సార్. సో మనకి ఆఫీస్ అవసరం ఉండదు. ఒక ఆఫీస్ దగ్గర కూర్చొని ఉంటే ఆ టైం నన్ను కలవడానికి వస్తారు,
ఆ టైంలోనే నేను పని చేయాలి, నా పని అవును అంతా ఆటంకం అవుతుంది. అవును సార్. అందుకోసమని నేను డీసెంట్రలైజ్డ్ సిస్టంలోనే కొనసాగుతున్నాను. రైట్ సార్. అందువల్ల ఆఫీసులో ఎవరిని కలము, అసలు మనకు ఆఫీసే ఉండదు, అంతా ఆన్లైన్లోనే ఉంటుంది అంతా. ఓకే సార్. ఇది దీనికి సంబంధించి. ఇప్పుడు నెక్స్ట్ మీ ప్రశ్న ఏమంటే అడగండి. ఇది అంటే మీకు సాటిస్ఫై అయితే, లేదంటే ప్రశ్నించండి. లేదు లేదు సాటిస్ఫాక్షన్ అని కాదండి. యాక్చువల్గా నేను ఈ ఎంసీఏ చిన్న మాట ఇక్కడ ఒక చిన్న మీకు ఒక చిన్న వివరణ ఇవ్వాలి. సార్ చెప్పండి సార్. ఆ, coconut oil. ఏంటంటే ఇది చెప్పబోయి మర్చిపోయాను సార్. మీకు అదే చెప్పాలి. గూగుల్లో అదే అడ్రస్ నడుస్తోంది. దాన్ని ఏమైనా చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. గూగుల్లో ఉన్న అడ్రస్ ఏదైతే ఉందో అది కంపెనీ అడ్రస్. దట్స్ మీన్ బిఎంయుయు కిబో. ఓకే సార్. ఇప్పుడు ఉదాహరణకి బిట్ కాయిన్ ఒకరు కొంటున్నారు కదా, వాళ్ళు కొనొచ్చు, ఒకరికైనా అమ్మేయచ్చు. రైట్ సార్. కానీ బిట్ కాయిన్ అడ్రస్ అందులో ఉండదు. కొనుక్కున్నాడు ఎక్కడోడు, కొనుక్కున్నాడు తెలియదు, అమ్మినోడికి తెలియదు. కానీ ఇక్కడ కంపెనీ అనేది ఏంటంటే ఓన్లీ ఎక్స్చేంజ్ కోసం పెట్టాను నేను. రైట్ సార్. ఎక్స్చేంజ్ కూడా ఆన్లైన్ ఇది. దీనికి ఎక్కడ ఆఫీసులు ఉండవు. సో ఆ అడ్రస్ లో నేను రిజిస్టర్ అవ్వాలి. దీనికి కారణం ఏంటంటే మన ప్రభుత్వానికి నేను ట్యాక్స్ కట్టాలి. రైట్ సార్. అది జిఎస్టీ కట్టాలి, ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. అందు నిమిత్తం మనం ఒక అడ్రస్ భారతదేశానికి ట్యాక్స్ కట్టాలి కాబట్టి, మన అమెరికాకి ట్యాక్స్ కట్టాం కాబట్టి. అవును సార్. ఒక అడ్రస్, దానిపైన నేను మన అడ్రస్ ద్వారా ఇప్పుడు నేను ట్యాక్స్ కడుతున్నాను. అది క్లియర్. అదే నేను ఎంసీఏ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వెబ్సైట్ లోకి చెక్ చేస్తే టిన్ నెంబర్ ఉంది, డిన్ నెంబర్ ఉంది, తర్వాత అడ్రస్ మాత్రం మనకి సుజాత నగర్ లో ఏదో సమ్ ఫ్లాట్ నెంబర్ చూపించింది. సో మార్చింది అది. దాన్ని వదిలేస్తే నేను అడ్రస్ కోసం పెట్టుకున్నా అది కూడా. ఓకే సార్. అది అందులో ఏమి ఉండదు సార్. సార్ మన అడ్రస్ కోసం. ఇక రెండోది మీకు ముఖ్యంగా చెప్పాల్సింది, రైట్ సార్, మన భారతదేశంలో మీరు సేవింగ్స్ చేసేవి కానీ, ఫైనాన్స్ చేసేవి కానీ, ఎంఎల్ఎంఎల్ కానీ, ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీస్ కానీ అన్ని కూడా ఇండియన్ అడ్రస్ ఉంటుంది. ఇండియన్ పర్మిషన్స్ ఉంటాయి. ఇట్లకి ఐఎస్ఓ సర్టిఫికెట్స్ వస్తువుల మీద అడుగుతారు. మార్నింగ్ ఎవరు ఐఎస్ఓ ఉన్నదా అని అడిగారు. ఆయన ఏం అడగాలి కూడా అర్థం కాదు. దీనికి ఐఎస్ఓ ఎందుకు, ఐఎస్ఐ ఎందుకు, దీనికి ఎందుకు అంటే వాళ్ళకి తెలిసినవి కొన్ని ఉన్నాయి అడుగుతారు. ఆర్బీఐ పర్మిషన్ ఉందా అంటారు. వీటికి వివరణ ఏంటంటే ఈ క్రిప్టోకి ఏ దేశము పర్మిషన్ ఇవ్వలేదు ఇంతవరకు, భవిష్యత్తులో ఇవ్వలేదు కూడా. అవునండి. కారణం ఏంటంటే నేను నా ఫస్ట్ వీడియోలో చెప్పాను అంతా అనేది. కారణం ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి భారతదేశమే క్రిప్టోకి పర్మిషన్ ఇచ్చి ఒక సర్టిఫికెట్ ఇచ్చింది అనుకోండి మనకి. అవును సార్. అప్పుడు ఇది క్రిప్టో అవదు, ఇండియన్ కరెన్సీ అవుతుంది. ఒకవేళ ఇండియన్ క్రిప్టో పెట్టామనుకోండి, అప్పుడు కరెన్సీ ఏమవుద్ది, కరెన్సీని ఆపేసి అప్పుడు క్రిప్టోని రన్ చేయాలి. అవును సార్. క్రిప్టోని రన్ చేస్తే ఏమవుతుంది, ఇది భారతదేశం కరెన్సీ అవుతుంది, మళ్ళీ మొదటగా వస్తుంది. ఒకవేళ అమెరికా ఇచ్చింది అనుకోండి, అమెరికన్ క్రిప్టో అవుతుంది అది. రష్యా ఇచ్చింది అనుకోండి, రష్యన్ క్రిప్టో అవుతుంది. చైనా ఇస్తే చైనా క్రిప్టో అవుతుంది. సింగపూర్ ఇస్తే సింగపూర్ క్రిప్టో అవుతుంది. అందువల్ల ఏ దేశము దీనికి పర్మిషన్ ఇవ్వదు. 256 దేశాలున్న ఐక్యరాజ్య సమితిలో కూడా ఇది పలానా పర్మిషన్స్ తో నడపాలనేది లేదు, అది చేయరు. ఎందుకంటే ఇది ప్రపంచపు ధనం. నేను సెకండ్ వీడియోలో చెప్పాను నేను ఈ విషయం అంతాను. ధనం ఎలా పుట్టింది, ధనం ఎలా చలమని అవుతుంది, ఇప్పుడు క్రిప్టో దగ్గరికి వచ్చేసరికి ఏమైంది అనేది. సో కాబట్టి మనం దీనికి ఏ సర్టిఫికెట్స్ ఉండవు. ఒక వస్తువు, ఇప్పుడు బంగారం వస్తువులు, నేను 1 కేజీ బంగారం, దానికి ఏం సర్టిఫికెట్ ఉంటది, అమ్మిన వాడి అడ్రస్ ఉంటది దాని మీద. ఎందుకంటే అది భారతదేశపు ధర ప్రకారం నిర్ణయించిన ధర ప్రకారం అమ్మింది కాబట్టి. సింగపూర్ లో కొన్నా అనుకోండి, అక్కడ సర్టిఫికేట్, అక్కడ రసీదు ఇస్తారు. ఎందుకంటే సింగపూర్ దేశపు ధర ప్రకారం మీరు కొన్నారు కాబట్టి. కానీ క్రిప్టో ఏ దేశపు ధర ప్రకారం కొన్నారో ఉండదు. అవునండి. కాబట్టి దీనికి రసీదు ఉండదు. ఇది ఓన్లీ ఆల్గరిథం లో, ఒక డిజిటల్ లో, బ్లాక్ చైన్ టెక్నాలజీలో రన్ అవుతుంది. ఓకే సార్. ఓకే. సో అయితే మనం 23rd మేకి మనం ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కి వెళ్తున్నాం అని చెప్పేసి చాలా ఆడియోస్ వచ్చింది. కరెక్ట్ గా వెళ్తున్నాం. సో అప్పుడు ఏంటి మనకి ఇండియన్ క్రిప్టోలో మనం వెళ్తున్నామా, లేకపోతే ఫారెన్ క్రిప్టోలో? అలా ఉండదు అసలు. క్రిప్టోలో ఇండియన్ క్రిప్టో, ఫారెన్ క్రిప్టో అనేది లేదు సార్. ఉంటే నాకు చూపించండి. ఓకే 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 ఓకే. నేను ఇప్పటి వరకు అదే చెప్తున్నాను. ఇది ఏ దేశందో తెలియలేనప్పుడు
అసలు లేనప్పుడు అది ఫలానా దేశపు క్రిప్టో అని ఎవరు అనగలరు? 17,000 క్రిప్టోలు ఉన్నాయి కాయిన్స్ ప్రపంచంలో. చెప్పారు మీరు ఇంతకు ముందు ఆడియో విన్నాను. అది వాస్తవం. మీరు ఆన్లైన్ లో వెతికిన దొరుకుతాయి. ఆన్లైన్ లో 6,000 వరకు ఏమో దొరుకుతాయి అనేసి నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత దొరకలేదు. కొన్ని చోట్ల అయితే 11,000 ఉన్నాయని కొంతమంది అన్నారు. బట్ నాకు తెలుసు 17,000. ఈ 17,000 ఏ దేశపు క్రిప్టో అనేది ఎక్కడా లేదు. ఇండియన్ క్రిప్టో, ఫారెన్ క్రిప్టో అదేం ఉండదు. ఫారెన్ కరెన్సీ అనేది అలవాటు అయిపోయింది కదా మనకి, అందుకు అలాగ అడుగుతున్నారు. ఇప్పుడు యుఎస్ నుంచో లేదని మీరు వేరే దేశం నుంచి వస్తే ఇది ఫారెన్ కరెన్సీ అంటాం. మనం అక్కడికి వెళ్తే వాళ్ళు ఫారెన్ కరెన్సీ అంటారు. అవును సార్. అంతే తప్పిస్తే క్రిప్టోకి అలా ఫారెన్ కరెన్సీ అనేవాడు ఉండదు. సార్ అదే మన 23rd మే తర్వాత ఈ ట్రాన్సాక్షన్స్ ఎట్లాగా అవ్వబోతున్నాయి? ఎందుకంటే మెయిన్ యాజ్ ఇట్ ఈజ్ గా బిట్ కాయిన్, ఎథీరియం కాయిన్స్ ఎలా ఉన్నాయో అలాగే నడుస్తాయి. బిట్ కాయిన్ లాగే నడుస్తుంది, మిగతా ఎక్స్చేంజ్ లాగే నడుస్తుంది. మన ఓన్ ఎక్స్చేంజ్ ఇది. అదే సార్, అంటే ఇప్పుడు మనం వీక్లీ నాన్ స్టాకబుల్, బై వీక్లీ నాన్ స్టాకబుల్ అన్నది మనం టక్ మనీ సెల్ చేస్తున్నాం, మనకి మనీ బ్యాంక్ లో విదిన్ 3-4 days లో వచ్చేస్తుంది. 72 hours ఇన్ ఎక్స్చేంజ్, ఎనీ ఎక్స్చేంజ్. అదే సార్, అదే ఇది బాగానే ఉంది, చక్కగా మనకు వచ్చేస్తుంది. అందరూ హ్యాపీ. మన వాళ్ళందరికీ అడిగాం, అందరూ కూడా నాకు 15 రూపాయలు వచ్చింది, 60 రూపాయలు, 120 వచ్చింది, 300 వచ్చింది. సో ఫెంటాస్టిక్ వెళ్తుందండి. రేపు 23rd తర్వాత, 23rd మే 23 తర్వాత ఎట్లాగా మన మనీలు ఏ విధంగా సేమ్ ఇప్పుడు ఎలా నడుస్తుంది అలాగే ఏ మార్పులు ఉండవు. ఓకే ఓకే, అప్పుడు కూడా మన కాయిన్ టక్ డైరెక్ట్ గా అమ్మేసుకొని యాజ్ ఇట్ ఈజ్ గా. ఓకే, అంటే ఇప్పుడు అంతా మనకి అలవాటు చేస్తున్నాం. మీరు ఓన్లీ ట్రైనింగ్ ఇస్తారు. థ్యాంక్ యూ. ఎందుకంటే యాడ్స్ చూడడమే కాదు, ఎక్స్చేంజ్ కూడా మీరు అమ్మండి. ఇప్పుడు చూడండి, లాస్ట్ 1 week వీక్లీ ఉంచారు, ఈ రోజు నైట్ అది క్లోజ్ అయిపోతుంది. సో అందువల్ల ఏంటంటే మన అందరికి అలర్ట్స్ ఇవ్వడం గట్రా జరుగుతుంది. అంటే ఇదే విధంగా ఇదే ఎక్స్చేంజ్ లో మనం అమ్ముతుంటాం. అంటే ప్లాట్ఫామ్ మనం ఏంటంటే ఎక్స్చేంజ్ అనే ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఇండియన్ ఎక్స్చేంజ్ లో నడుస్తుంది ఇది. ఓకే సార్. అంటే ఒక పరిధి నేను ఫస్ట్ లోకల్ ఎక్స్చేంజ్ నడిపాను సార్. ఆ తర్వాత ఇండియన్ ఎక్స్చేంజ్ కి మార్చాను. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ కి వెళ్తున్నాను. అంటే మన వాళ్ళకి కాదు, ప్రపంచంలో 90% పీపుల్ కి, 90% పైబడి పీపుల్ కి వాట్ ఈజ్ క్రిప్టో, హౌ టు క్రిప్టో అని తెలియదు. అవును సార్, అవునండి. ఏదో 4 ముక్కలు చూడండి, మన పాత సినిమాల్లోను ఈ మధ్యన వచ్చిన కొత్త సినిమాల్లోనూ కూడా ఒకడు వచ్చి ఎస్ ఆర్ నో ఆల్ రైట్ అంటే ఇంగ్లీష్ వచ్చిందని పల్లెటూరు అందరూ తొందరపడతారు. ఇప్పుడు పల్లెటూరులో అందరూ అమ్మ ఆవిడ మాట్లాడేస్తున్నాడు ఇంగ్లీష్ అంటారు. అంటే ఆడికి అవే తెలుసు. ఏం మాట్లాడినా ఎస్ ఆల్ రైట్ నో ఇలా మాట్లాడతాడు, 4 పదాలు చెప్తాడు. అలాగే ఇప్పుడున్న క్రిప్టోలో ఈ అధిక శాతం, అందరినీ నేను అనటం లేదు, క్షమించాలి, అధిక శాతం మెంబర్స్ ఎక్స్చేంజ్ ఎక్కడ, కాయిన్ సైజ్ అంటే ఎన్ని కాయిన్స్ మీరు రిలీజ్ చేశారు, ఏ ఎక్స్చేంజ్ లో ఉంది, మీ తాలూకు కాయిన్ ధర ఎంత, కాయిన్ డీసీలో ఉంటుందా, అంటే ఆ 4 తెలుసు వాళ్ళకి. అవే అడుగుతున్నారు అనమాట. అదే కరెక్ట్ అని చెప్పేసి ఎక్కడ రాసింది? ఇదే సిస్టమ్ అని ఎక్కడ రాసలేదు. 2008లో ఒక ఆయన పెట్టినప్పుడు ఒక బైలా ఏం లేదు, ఇప్పటికీ లేదు. 17,000 కంపెనీలకి ఒక బైలా లేదు, అనుకో, ఒక యూనియన్ లేదు, ఒక యూనిటీ ఉండదు. ఈ ధర ఇది అని ఉండదు అక్కడ. అవునండి, వీళ్ళు తెలియక అవి మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళు తెలిసినవి అవే కాబట్టి అవి మాట్లాడతారు, వాళ్ళు తప్పు కాదు. అవునండి. నేను దీన్ని 10 సంవత్సరాలు విపరీతమైన సర్వే చేసి దీంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, అసలు ఇందులో వాడే పదాలు ఏంటి, ఇందులో ఉన్నటువంటి ప్యాటర్న్స్ ఏంటి, వీటన్నింటిని తెలుసుకుని నేను ఒక ప్యాటర్న్ తయారు చేసుకున్నాను. అవును సార్, అవును అవును. ఇప్పుడు ఉదాహరణకి ఒకడు పచ్చళ్ళ వ్యాపారం పెట్టాడు అనుకోండి, వాడి ధర వాడే నిర్ణయిస్తాడు. అవునండి. వాడి రూల్స్ వాడే నిర్ణయిస్తాడు. అవును సార్. ఒక హోటల్ పెట్టాడు అనుకోండి, ఇడ్లీ రేట్ ఎంత, దోశ రేట్ ఎంత అని వాడే నిర్ణయిస్తాడు. ఒక సబ్బులు పెట్టాడు అనుకోండి, ఆ సబ్బు ధర ఎంత అని వాడే నిర్ణయిస్తాడు. అవును సార్. అంటే ఎవడు బయలా వాడు రాసుకుంటాడు దాంట్లో. క్రిప్టో కూడా అంతే. బట్ ఎలాగైనప్పటికి కూడా వాడు సబ్బు అమ్మినా, పచ్చడి అమ్మినా, లేదంటే మరొకటి అమ్మినా, క్రిప్టో అమ్మినా సరే ట్యాక్స్ మాత్రం గవర్నమెంట్ కి కట్టండి అంటుంది చట్టం. ఎందుకంటే మన దేశ అభివృద్ధిని మనం కాబట్టి ఎవరు చేస్తాడు అది? అంతే కదండి. కాబట్టి మనం కట్టాల్సిందే, కడుతున్నాం. అవును, ఇదన్నమాట. అందువల్ల ఆ 4 పదాలు తెలుసు కాబట్టి, మిగతా తెలియ కాబట్టి అలా అడుగుతారు. అవును సార్. నాతో మాట్లాడిన వాళ్ళు క్రిప్టో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు, లేదా షేర్ ట్రేడ్ చేస్తున్న వాళ్ళు కూడా 5-6 గంటల సేపు మాట్లాడారు ప్రారంభంలో. ఇప్పుడు నేను అంత టైం ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే ఇంకా ప్రాజెక్ట్స్ రావాలి కదండి. కీబోర్డ్ డైమండ్, జ్యువెలరీ, ఇవన్నిటిని జనాల్లో, ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. పీడిఎఫ్, పీపీటీ ప్రెజెంటేషన్స్. కానీ ఇంప్లిమెంటేషన్ లేకపోతే మళ్ళీ రేపు బ్యాడ్ వస్తుంది కదా. బ్యాడ్ వస్తుంది కదా. చేసేదంతా మీరే చేయాలి, ఎవరున్నారు మీకు సాయం?
అవును సో మీ ఒక్కలే ఎంత శ్రమపడి ఇంత చేస్తున్నప్పుడు